హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. సో మీరు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అని సెర్చ్ చేస్తే అక్షిత విజనరీ సిటీ 90 acres అని నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటారు. అసలు ఏంటి 90 acres, ఏంటి దీని స్పెషాలిటీ, ఎందుకు ఇన్ని వీడియోస్ పోస్ట్ అవుతున్నాయి యూట్యూబ్ ఛానల్లో అని మీరు చూసినట్టయితే మనకి ఈ 90 acres అక్షిత విజనరీ సిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మనకి మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్లే రోడ్ లో, మహేశ్వరం హౌసెస్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో పులిమామిడి రోడ్ ఫేసింగ్ ఈ లేఅవుట్ స్టార్ట్ అవుతుంది. రోడ్ ఫేసింగ్ అంతా కూడా గ్రాండ్ ఆర్చ్ విత్ వాటర్ ఫౌంటైన్ తో చేస్తున్నాము. సో లొకేషన్ హైలైట్ వచ్చి మనకి మహేశ్వరానికి దగ్గర అవ్వడం, శ్రీశైలం హైవేకి అలాగే బెంగళూరు హైవేకి మిడిల్ లో లొకేట్ అయ్యింది. ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 5 to 10 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 15 minutes డ్రైవ్ డిస్టెన్స్. ఎగ్జిట్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ లేదు, మన ఎంట్రన్స్ నుంచి కూడా రెండు వైపుల నుంచి కూడా రోడ్ అప్రోచ్ క్లియర్ గా ఉంది. ఇదే కాకుండా మనకి శ్రీశైలం హైవేలో ముందుకెళ్తే మనకి ఫ్యూచర్ సిటీ గురించి మీరు వినే ఉంటారు. 19,000 acres లో మొత్తం గవర్నమెంట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ అలాగే FCDI ఆఫీస్ రీసెంట్ గా లాంచ్ చేస్తున్నారు. వర్క్ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. సో వీక్లీ వన్స్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ నుంచే వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ 19,000 acres లో రాబోయే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి ఫ్యూచర్ సిటీ ఓఆర్ఆర్ దాటి అవే వెళ్ళాలని ఎవరు ఇష్టపడరు. అందులో వచ్చే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఓఆర్ఆర్ వైపు ఎగ్జిస్ట్ అవ్వడానికి చూస్తారు. ఆ రకంగా చూస్తే అన్ని రకాలుగా ఇప్పుడు డెవలప్ అవుతున్న సిచ్యువేషన్ లో ఫస్ట్ ప్లేస్ లో మహేశ్వరం ఉంది. తుక్కు కూడా ఆల్రెడీ పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయినాయి. ప్రైజెస్ ఇన్వెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ని దాటిపోయింది. సో ఈ సరౌండింగ్ మనకి దగ్గరలో మహేశ్వరంలో చూసుకుంటే ఎలక్ట్రానిక్ సిటీ సెజ్ లో ఆల్మోస్ట్ మనకి మలబార్ గోల్డ్ కంపెనీతో పాటు విప్రో ప్రొడక్ట్ కంపెనీతో పాటు క్యాప్స్ గోల్డ్, డెలార్ ఇలా 15 to 20 కంపెనీస్ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాయి. దాంట్లో వచ్చే ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మహేశ్వరంలో రెంటల్ ఉంటున్నారు. అంటే గ్రాడ్యువల్ గా చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ నుంచి కన్స్ట్రక్షన్స్ నుంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే స్టేజ్ కి మహేశ్వరం విలేజ్ అనేది రీచ్ అయింది. సో మన విజనరీ సిటీకి ఈ సరౌండింగ్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు నేను ఏమైతే లొకేషన్ అడ్వాంటేజెస్ చెప్పానో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అవుతాయి అప్రిసియేషన్ కి. సో ఇంటర్నల్ గా మనం విజనరీ సిటీలో ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంతలా హైలైట్ అయింది అని అంటే మెయిన్ మనకి ఓపెన్ ప్లాట్స్ ఒకటే కాకుండా ఇందులో ఓపెన్ ప్లాట్స్ తో పాటు విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అంటే మనకి 90 acres ప్రాజెక్ట్ చెప్పినప్పటికీ కూడా దీనిలో 30 to 40 acres వరకే ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తూ రిమైనింగ్ అన్ని కూడా విల్లాస్ ఇస్తున్నాం. అంటే విల్లాస్ కి సపరేట్ పర్మిషన్ కాకుండా డైరెక్ట్ గా మొత్తం టోటల్ 90 acres కి ఒకే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తీసుకుని రేపు విల్లాస్ కోసం ప్లాన్ పర్మిషన్ తీసుకుంటాము. అయితే ఈ విల్లాస్ అనేది ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ చేయలేదు ఇంకా. మోస్ట్లీ ఒక నెక్స్ట్ ఇయర్ అంటే 2027 లో విల్లాస్ కన్స్ట్రక్షన్, బుకింగ్, కొటేషన్ అన్ని రిలీజ్ చేస్తాము మోడల్ విల్లాతో సహా. అయితే దీనిలో విజనరీ సిటీలో మనం ఇచ్చే మెయిన్ అడ్వాంటేజెస్ ఏమవుతాయి అంటే ముందే చెప్పాను కదా, గ్రాండ్ ఎంట్రన్స్ విత్ వాటర్ ఫౌంటైన్ తో పాటు త్రూ అవుట్ ది వెంచర్ 60 feet రోడ్ ఉంటుంది. మెయిన్ మనకి ఎంట్రన్స్ వచ్చి 100 feet ప్రపోజ్డ్ రోడ్, ప్రజెంట్ 60 feet ఉంది ఎగ్జిస్టింగ్. అలాగే వెంచర్ మిడిల్ లో మనకి 150 feet రోడ్ మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వస్తూ వెంచర్ మిడిల్ లో పాస్ అన్ అవుతుంది. అది డైరెక్ట్ గా మనకి పులిమామిడి విలేజ్ నుంచి శ్రీశైలం హైవేకి కందుకూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. అలాగే వెంచర్ మన క్లబ్ హౌస్ ముందుగా 60 feet రోడ్ డైరెక్ట్ తుమ్మలూరుకి కనెక్ట్ అవుతుంది. ఆ రోడ్డు అప్రోచ్ చూసుకుంటే మన విజనరీ సిటీ నుంచి శ్రీశైలం హైవేకి జస్ట్ 5 kilometer డిస్టెన్స్ వస్తుంది. అంటే మనకి 1 or 2 కాకుండా ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. కాబట్టి అప్రోచెస్ వైజ్ చూసుకుంటే మనకి 90 acres అనేది నెంబర్ ఆఫ్ అప్రోచెస్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. దీంతో పాటు ఇంటర్నల్ గా మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సిసి రోడ్స్, అలాగే అన్ని 40-30 feet రోడ్స్ ఇస్తున్నాము. వాటర్ ట్యాంక్స్, అవెన్యూ ప్లాంటేషన్, డ్రిప్ సిస్టమ్, పార్క్స్ ఇవి ఇస్తున్నాం. ఇవన్నీ కామన్. ఇవి కాకుండా అడిషనల్ గా ఏంటంటే మనం ఈ వెంచర్ లో 35,000 SFT లో క్లబ్ హౌస్ మనకి డెవలప్మెంట్స్ తో పాటుగానే క్లబ్ హౌస్ స్టార్ట్ చేయడం, 3 floors తో వస్తుంది. స్టార్ట్ చేయడము, డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఫినిష్ చేసుకుని స్టార్ట్ చేస్తాము. దీంతో పాటుగా ఇదే క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్, అలాగే జిమ్, యోగా, ప్రొవిజనల్ స్టోరేజ్ ఇవన్నీ ఇస్తున్నాం. వీటితో పాటుగా మనకి వెంచర్ లో టోటల్ గా 14 parks ఉన్నాయి. అయితే
ఈ 14 పార్క్స్ లోనూ మనకి అన్ని చిన్న పార్కులు ఉన్నాయి. బట్ ఒక పార్క్ మాత్రం నియర్లీ థీమ్ పార్క్ కింద నియర్లీ 2.5 acres లో సెంట్రల్ థీమ్ పార్క్ డిజైన్ చేస్తున్నాం. దీనిలో అన్ని అవుట్డోర్ గేమ్స్ ఇస్తాము, అలాగే అవుట్డోర్ జిమ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇవండి మెయిన్ ఈ 90 acres లో ఒకటి లొకేషన్ అడ్వాంటేజ్ అలాగే ఉంది, ఇంటర్నల్ గా ఇచ్చే ఎమ్యూనిటీస్ అడ్వాంటేజ్ కూడా అలాగే ఉంది. అంటే నార్మల్ HMDA ప్రాజెక్ట్స్ లా కాకుండా ఈ మహేశ్వరం సరౌండింగ్ అంతటికి కూడా లొకేషన్ ఏమన్నా ఉంది అని అంటే ఫ్యూచర్ లో ఈ 90 acres కాబోతుంది. కాబట్టి లాంచ్ చేసిన ఇంత తక్కువ టైంలో చాలా ప్లాట్స్ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ప్లాట్స్ సేల్ అయ్యి వర్క్ కూడా అంతే స్పీడ్ గా జరుగుతుంది. త్వరలోనే 100% కంప్లీట్ చేసుకుని విల్లాస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. అయితే ఈ వెంచర్ లో ఇంకా కొన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మంచి ఇన్వెస్ట్మెంట్ లేదా 1 or 2 years లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలి అని ఎవరైనా చూస్తున్నట్టయితే మన అక్షిత విజనరీ సిటీని విజిట్ చేయండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, సరైన నిర్ణయం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.